దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయం 22-23 వచనాలలో మనం ఎంతగా ఆ వాగ్దానాన్ని చదవడము, దాన్ని ధ్యానించడము, దాన్ని నమ్మడము, దాని యొక్క పర్యవసానాన్ని కూడా అనుభవించడము ఈరోజు మనం జీవితంలో మనం చూడాలి. దేవుడు వాగ్దానం ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు ప్రియులారా. కానీ దేవుడు వాగ్దానంలో ఎన్నెన్నెన్నో ఇచ్చారు కదా బైబిల్ గ్రంథంలో. ఆ వాగ్దానాలన్నీ చూసినప్పుడు దేవుడు సత్పురుషుని కాపాడుతారు అని, మరి ఎందుకు సత్పురుషులకి ఇన్ని శ్రమలు అని ఎన్నోసార్లు మనము ఆ ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. ఎంతోమందితో అలా అడుగుతూ ఉంటాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 1 కీర్తన 1 వచనం నుంచి మనం చదివినప్పుడు సత్పురుషులు, దేవునికి నమ్మేవాళ్ళు, దేవుని చెంతన ఉన్నాళ్ళు ఏటి ఒడ్డున నాటగా సకాలంన పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్లలాగా ఉంటారు. వాళ్ళు ఏ పనులు చేపట్టినా ప్రతి పనిలో వాళ్ళు విజయం పొందుతారు. అదే 4వ వచనంలో, కానీ దుష్టులు మాత్రము గాలికి ఎగిరిపోవు పొట్టు లాంటి వారు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. కానీ ఈ లోకాన్ని చూసినప్పుడు ఆ విధంగా లేదే. దుష్టులకేమో చాలా వైభవంగా ఉంది, చాలా సంతోషంగా ఈ లోకంలో జీవిస్తున్నారు. సత్పురుషులు మాత్రము ఎన్ని శ్రమలు పడుతున్నారు అని ఆసాపు అనే కీర్తనకారుడు ఆ 73వ కీర్తనను రాశాడు. ఆయన ఒక లేవీయుడు, దేవాలయంలో పరిచర్య చేసేవాడని రాజుల దినచర్య 2వ గ్రంథంలో మనం చదువుతున్నాం. లేవీయుడు అంటే దేవాలయంలో ఉండి దేవుని పరిచర్యలో ఉన్నవాడు, తనకు తానుగా దేవుని చిత్తంలో ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు కావచ్చు. అతడు దేవుని యొక్క స్తుతించే పనిలో ఉన్నప్పుడు, నాదస్వర బృందంలో ఉన్నప్పుడు తాళములను వాయించేవాడుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాము. మరి దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు ఈ లోకంలో వాళ్ళు అనుభవించారో. ఈ లోకం మనది కాదు కాబట్టి ప్రియులారా, ఈ లోకానికి చెందని వారందరూ కూడా ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తారు. తమకు చెందిన నిత్యత్వంలో, దేవుని రాజ్యంలో దేవునితో వాళ్ళు ఐక్యం అయ్యే వరకు కూడా ఈ లోకంలో వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు. అలాంటి పరిస్థితులలోనే ఉన్న ఆసాపు కీర్తనకారుడు నాకు ఒక విషయం అర్థం కాలేదు, 16-17 వచనాల్లో అంటున్నాడు. ఎందుకు దుష్టులు ఈ లోకంలో ఇంత సంతోషంగా ఉంటున్నారు, మంచివారు ఎన్ని శ్రమలు పడుతున్నారు, నాకు ఈ సమస్య అర్థం కాలేదు, నా తలకెక్కలేదు, ఎవరు నాకు దీని గురించి చెప్తారని ఈ లోకంలో ఎవరిని చూసినా దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఇక నేనే దేవాలయంలో కూర్చుండి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుణ్ణే స్వయంగా అడిగినప్పుడు నాకు ఆయన చెప్పారు. ఎందుకంటే దేవుడు మంచివాడు, మంచి వాళ్ళని కాపాడుతాడని నాకు తెలుసు. కానీ ఈ లోకంలో జరిగేదేంటి? 73వ కీర్తన 2-3 వచనాల నుంచి మనం చదివినప్పుడు దుష్టులు బాగా బలసిపోతున్నారు. వాళ్ళు హింసను వాళ్ళు హారంగా ధరించి ఉన్నారంట. వాళ్ళకి ఎంత అహంకారం ఉందో వాళ్ళ కన్నులు బలిసిపోతున్నాయంట. వాళ్ళు ఎవరిని నాశనం చేద్దాము, ఏదైనా సంపాదించి మనం కోట్లు గడించుదాము, మనల్ని నాశనం చేసేవాళ్ళే లేరు, మనం పట్టిందే బంగారం అవుతుంది, మనకు అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా హింసించవచ్చు, ఎవరినైనా నాశనం చేయొచ్చు, ఎవరినైనా అనగదొక్కవచ్చు. అలాగా ఈ లోకంలో దుష్టులు వాళ్ళు ఎక్కువ వృద్ధిలోనికి వస్తున్నారు, ఇంకా ఎక్కువ సంపన్నులు అవుతున్నారు. ఇదే నాకు అర్థం కాని ప్రశ్న. లోకంలో నేను అనుభవిస్తున్న ఈ నా అనుభవము ఇలాగా ఉంది. కానీ దేవుని వాక్యంలో దుష్టులు శిక్షింపబడతారు, మంచివాళ్ళు దేవునిచే రక్షింపబడతారని ఉంది. నేను చదివింది ఒకటి, అక్కడ నాకు ఈ లోకంలో కనిపిస్తుంది ఒకటి. నాకు ఈ పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. కాబట్టి దేవుణ్ణి స్వయంగా దేవుని ఆలయంలో కూర్చొని
దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను అని దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు దేవుడు తనకిచ్చిన జ్ఞానం ప్రకారము ఇంకా అదే కీర్తనలో చెప్తున్నాడు ప్రియులారా. వాళ్ళు దుష్టులు అన్నీ వాళ్ళకి బాగున్నట్టుగా ఉంటుంది, కానీ దేవుడు తగిన సమయంలో వాళ్ళని ఎక్కడ నిలిపిన తావులో ఒక్క క్షణంలో పడిపోయి వాళ్ళకి ఇక ఎవ్వరికి గుర్తించని వాళ్ళలాగా అలాంటి తావులలో దేవుడు వాళ్ళని నిలబెడతాడంట. శ్రమ వస్తే తిరిగి ఆ శ్రమ నుంచి పైకి లేవలేనంత, ఆ శ్రమతో పాటు వారు కూడా కొట్టుకొని పోయేంత శ్రమ కలిగే పరిస్థితులలో, తావులలో దేవుడు వాళ్ళని నిలబెడతాడంట. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని మనం చూసాం. ఇదే పరిస్థితిని ఒక చిన్న బాలుడు కూడా తన హాలిడేస్కి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ నానమ్మ కేక్ చేస్తూ ఉంటే ఆ కేకుని చూస్తూ తన పరిస్థితిని చెప్తూ ఉన్నాడంట. నానమ్మ, మా స్కూల్లో నేను ఎంత మంచిగా ఉండాలని అనుకుంటాను, మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాను, ఎవరికి నేను నష్టం కలిగించొద్దు, నా వల్ల ఎవరికి దెబ్బలు తాకకూడదని, ప్లే గ్రౌండ్లో కూడా నేను చక్కగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకు ఎప్పుడు మార్క్స్ నాకే తక్కువగా వస్తుంటాయి, నా వల్లనే మా ప్లే గ్రౌండ్లో ఇతరులకు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అందరూ నన్ను చూసే హేళన చేస్తూ ఉంటారు, నేనేమో మంచిగా చేయాలి, అందరికీ సహాయం చేయాలి, నా వల్ల ఎవరికి నష్టం రాకూడదు అని నేను ప్రయత్నిస్తూ ఉంటాను, కానీ నాకే తక్కువ మార్కులు, నా వల్లనే ఇతరులకు దెబ్బలు తగులుతూ ఉంటాయి, మా టీచర్ ఎప్పుడు కూడా క్లాస్లో నన్నే కరెక్ట్ చేస్తూ ఉంటారు, అందరి ముందు లేపి నిలబడి నాకే పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ నానమ్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు, ఎంతో అనుభవం ఉన్న ఆ నానమ్మ ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉందంట. చూడు, నేను కేక్ ఎంత చక్కగా చేశాను కదా, నీకు కేక్ తినాలని ఇష్టమా అంటే అవును నాకు చాలా ఇష్టమని వాళ్ళిద్దరు కేకు తినడానికి టేబుల్ దగ్గర కూర్చున్నారంట. ప్రియులారా, కేక్ కట్ చేసి ఆ అబ్బాయికి ఇచ్చి కేకు తిను అని చెప్పినప్పుడు దాన్ని తిని ఎంతో సంతోషించాడంట. ఆ కేక్ పెట్టిన ప్లేట్ ప్రక్కన మరొక ప్లేట్ పెట్టి, ఈ కేక్ చేయడానికి ఏమేమి నేను ఉపయోగించాను నువ్వు చూసావు కదా అన్నప్పుడు, పిండిని ఉపయోగించావు అన్నప్పుడు ఆ ప్లేట్లో కొంచెం పిండి పెట్టిందంట, మైదా పిండి. మరి ఇంకా ఏమి ఉపయోగించానంటే, నువ్వు నెయ్యిని ఉపయోగించావు అంటే నెయ్యి పెట్టిందంట. ఇంకా ఏమి ఉపయోగించాను అంటే కోడిగుడ్లను ఉపయోగించావు. ఇంకా ఏమి ఉపయోగించాను, బేకింగ్ సోడాను ఉపయోగించావు. అట్లా ఏమేమి ఆమె పెట్టిందో అవన్నీ ఆ ప్లేట్లో పెట్టిందంట. ఇప్పుడు కేకు తిన్నావు కదా, ఎంత రుచిగా ఉంది, ఇప్పుడు ఈ బేకింగ్ సోడాని తిను, అయ్యో నేను బేకింగ్ సోడా తినలేను అన్నాడంట. ఈ నెయ్యి తిను, కొంచెమే తినగలను, ఎక్కువ నేను తినలేను, కేక్ అయితే ఎంతైనా నేను తినగలను, ఈ కోడిగుడ్లను అలానే తాగు, అమ్మో ఇష్టం లేదు, అలా నేను తాగలేను. అన్నిటికి కూడా అవి ఒక్కొక్క పదార్థంగా ఉన్నప్పుడు అవి ఏవి కూడా మనకి రుచించవు, కానీ అన్నిటినీ తగిన పాలలో తగిన విధంగా కలిపి దాన్ని ఎంతవరకు మనం అగ్నికి సమర్పించాలో అప్పుడు అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి మంచి కేకును, మనకి ఎంతో ఇష్టమైన కేకును ఆ పదార్థాలన్నీ కలిపి తయారు చేస్తున్నాయి. అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో జరిగే ఒక్కొక్క పరిస్థితిని ఉపయోగించుకొని ఆ పరిస్థితికి ముందు తర్వాత మన యొక్క అనుభవాన్ని ఏది మంచి ఏది చెడు అని నేర్పించి మనకి ఇచ్చిన రకరకాల అనుభవాల ద్వారా ఏది ఉండాలి ఏది తీసివేయాలని తీసివేసి మన యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు. అన్ని పరిస్థితులలో దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆ కోడిగుడ్లు, ఆ బేకింగ్ సోడా, ఆ పిండి అవన్నీ ఏ విధంగా ఆ అగ్నికి అన్ని కలిపి తమను సమర్పించుకున్నప్పుడు మంచి కేక్ ఎలా వచ్చిందో, మనకు కలుగుతున్న అన్ని కష్ట నష్టాల్లో కూడా దేవునికి తెలియకుండా నా జీవితంలో ఏమి జరగదు అని మనము నమ్మి అన్ని పరిస్థితులలో దేవుని స్తుతించినప్పుడు ఈ కష్ట నష్టాలన్నిటిని కూడా మన వ్యక్తిత్వంలో ఒక భాగము చేసి దాని ద్వారా మన వ్యక్తిత్వాన్ని ఒక సుందరమైన దానిలాగా మంచి వ్యక్తిలాగా దేవుడు మార్చినప్పుడు మన జీవితము ఎంతోమందికి సాక్ష్యంగా ఉంటుందని ఆ నానమ్మ చెప్పిందంట. ప్రియులారా చూడండి, దానియేలు స్నేహితులు మంచివాళ్ళు, వాళ్ళు దైవ భయం కలిగిన వాళ్ళు. ఈ లోకానికి అన్ని ఆచారాలకి తమని తాము అర్పించుకోవద్దు,
నేత్రాస, శరీరాస, జీవపు డంబానికి వద్దు, ఈ లోక ఆహార పానీయాలకి వద్దు అని చెప్పిన వాళ్ళు, కానీ వారికే శ్రమలు కలిగాయి ప్రియులారా. వాళ్ళే సింహబోన్లో వేయబడ్డారు, వాళ్ళే అగ్నికి ఆహుతి కాగలిసిన వాళ్ళు. కానీ దేవుని కృప చూడండి, దేవుణ్ణి వాళ్ళు నమ్మారు. ఏ పరిస్థితినైనా దేవుడు మంచిగా చేయగలిగిన ఆ దేవుణ్ణి అలాంటి భయంకర పరిస్థితులలో కూడా వాటి మీద తన దృష్టిని పెట్టకుండా, మాకే ఇందుకు శ్రమలు, మేము మంచి వాళ్ళంగా ఉన్నాం కదా, దేవుడికి ప్రియమైన వారంగా జీవించడానికి మమ్మల్ని మేము క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాం, అయినా మాకే ఎందుకు శ్రమలని వాళ్ళు అనలేదు ప్రియులారా. ఏ పరిస్థితులనైనా దేవుడికి తెలియకుండా మనకి ఏమీ జరగదు. కాబట్టి ఆ దేవుణ్ణి స్తుతించుదాం. ఈ పరిస్థితిని దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడో తెలియదు, ఆ దేవునికే మహిమ కలుగునుగా కానీ చెప్పి అగ్నిగుండంలో కూడా చూడండి, సింహముల బోనులో కూడా వాళ్ళు దేవుని స్తుతించారు. ఎన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా వాళ్ళు ఆ పరిస్థితులలో దేవునికి ఎంత నమ్మదగిన వారుగా ఉన్నారో మనందరికీ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియులారా, మన పిలుపు అది. మన శ్రమలను చూసి ఎందుకు దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు ఈ శ్రమలు చూడడం లేదు అనడానికి కాదు. ఈ శ్రమల తర్వాత మన జీవితం ఇచ్చే సాక్ష్యము ఈ తరానికి కాదు, తర్వాత తరాల వాళ్ళకు కూడా మనము మార్గదర్శకంగా ఉండాలని దేవుడు మనకి కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తూ ఉండవచ్చు. కానీ ఆ శ్రమల ద్వారా, అగ్ని ద్వారా బంగారం ఏ విధంగా మేలిమి రకంగా మారుతుందో, శ్రమల ద్వారా మనం పయనించినప్పుడు ఆయనకి తెలియకుండా ఒక తల వెంట్రుక కూడా క్రింద పడనివ్వని దేవుడు మనల్ని మేలిమి బంగారంలాగా మార్చి తన శిష్యులంగా నిత్య జీవంలో ఆయనతో భాగస్వాములం అయ్యేవారంగా మనల్ని మార్చడానికి ప్రభు వీటన్నిటిని కూడా అనుమతిస్తున్నారని మనం సత్యాన్ని గ్రహించుదాం. అన్ని పరిస్థితులలో దేవునికి నమ్మదగిన వారంగా జీవించుదాం. అటువంటి మంచి జీవితాన్ని మనందరికి అనుగ్రహించమని నూతన అభిషేకం కోసం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మిమ్మల్ని మంచివారని, దేవుడు ఒక్కడే మంచివాడని మాకు తెలుసు ప్రభా. అయినప్పటికీ కూడా మేము శ్రమలను అనుభవిస్తున్నప్పుడు మంచి దేవుడు ఎందుకు మాకు ఈ శ్రమలు, ఇన్ని శ్రమలు మేము తట్టుకోలేనివి అని మేము అనుకుంటున్నాం. కానీ ప్రభా, మేము తట్టుకోలేని శ్రమలను ఇచ్చే దేవుడవు నీవు కాదు. మేము శ్రమలను అనుభవిస్తున్నప్పుడు దాన్ని తట్టుకునే శక్తినిస్తావు, దాని నుంచి బయటపడే మార్గంని కూడా మీరు ఇచ్చేవారు. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో మేము చదువుతున్నాం. ప్రభా అయ్యా, మేము ఈరోజు నాతో ప్రార్థిస్తున్న వాళ్ళు ఏ శ్రమల గుండా మేము జీవిస్తూ ఉన్నామో ప్రభా, మేము వాటిని భరించిన తర్వాత మీ శక్తి ద్వారా వాటిని ఎదుర్కొన్న తర్వాత మేలిమి బంగారంలాగా నాయన గొప్ప సాక్ష్యమిచ్చే జీవితాలుగా మమ్మల్ని మారుస్తున్న దేవానికి స్తోత్రం. ఈ శ్రమలను మేము అనుభవిస్తున్నప్పుడు నిన్ను నిందించకుండా, అయ్యా సత్యమైన దేవుడు, అయ్యా ఏదో గొప్ప కార్యం కోసం ఈ శ్రమలను మాకు అనుగ్రహించారు, దేవుడే నన్ను చేయి పట్టుకొని బయటికి నడిపిస్తాడని విశ్వాసంలో మేము ప్రతిరోజు అడుగుపెట్టి అన్ని పరిస్థితులను మీరిచ్చే శక్తితో ఎదుర్కొని మీకు సాక్షులంగా ఉండడానికి మాకు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అని ప్రియులారా, పౌలు భక్తుల్లాగా మనకు చెప్దాం. క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యము ఈ రోజంతా మనకి కలుగునుగాక, ఆమేన్. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.